హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫెక్నింగ్ వ్లాగ్స్. యాక్చువల్గా వీడియోస్ చేయక చాలా రోజులు అయిందండి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా జిమ్కి వెళ్ళటం లేదు. చాలా గ్యాప్ వచ్చింది. కొన్ని అదర్ ఎక్కువ వర్క్ ఉండటం వల్ల, కొంచెం ట్రావెల్ వల్ల నేను కూడా చాలా రోజులు అయిందండి జిమ్కి వెళ్ళక. సో ఈ రోజు నుంచి నేను జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. ఈ కొన్ని మంత్స్ ఎక్సర్సైజ్ చేయలేదు, జిమ్కి వెళ్ళలేదు. అంటే వెళ్ళాను కానీ ఏదో మంత్లీ ఒకసారి 2 సార్లు ఇంప్రాపర్గా వెళ్ళాను కరెక్ట్గా చెప్పాలంటే. సో ఈ రోజు నుంచి నేను కూడా వెయిట్ లాస్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ 2 సార్లు నేను సేమ్ వెయిట్ లాస్ అయ్యాను. ఆల్మోస్ట్ 15 kgs అలా లాస్ అయ్యాను లాస్ట్ టైం కూడా. సో మళ్ళీ ఈ రోజు నుంచి నేను వెయిట్ లాస్ అవ్వడానికి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను నా జర్నీ అనేది. ఈరోజు నుంచి జిమ్కి వెళ్తున్నాను. తర్వాత గ్యాప్ తర్వాత కానీ, లేదంటే కొత్తగా జిమ్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ముందుగా కొన్ని టిప్స్ ఉన్నాయండి. అంటే టిప్స్ అంటే కొన్ని సూచనలు ఉన్నాయి. సో ఇవి ఫాలో అయితే బెటర్. నేను కూడా ఇవే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఇలా గ్యాప్ వచ్చిన తర్వాత జిమ్ స్టార్ట్ చేయాలంటే ఒక ముహూర్తం అనేది పెట్టుకోవద్దండి. డైరెక్ట్గా ఎప్పుడైతే మీకు మళ్ళీ చేయాలి అని అనిపిస్తుందో ఇమ్మీడియట్గా వెంటనే వెళ్ళండి, వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వాయిదా వేస్తున్న కొద్దీ వాయిదాలు పడుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఇది చాలామందికి తెలుసు. ముందు స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా ఏ రోజైతే మనకు అనిపిస్తుందో ఆ రోజే, కుదిరితే ఆ రోజు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వెళ్ళటం స్టార్ట్ చేయాలి. ఇంకోటి వచ్చేసి, ఎక్కడికైనా మనం జిమ్ జాయిన్ అవ్వాలన్నా సరే, లేదంటే వాకింగ్కి ఎక్కడికైనా వేరే ప్లేస్కి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాలన్నా సరే, నియరెస్ట్ ప్లేస్ చూస్ చేసుకోండి. అంటే మనకి ఇంటి దగ్గర నుంచి తక్కువ దూరం ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏమవుతుందంటే చాలామందికి కానీ ఎవరికైనా పొద్దున్నే లెగుస్తారు. లేకుండానే దగ్గర ఉందనుకోండి, ఇక్కడే కదా వెళ్ళొద్దామని చెప్పి తొందరగా వెళ్ళి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అదే దూరం అనుకోండి, కొంచెం లేట్ అయినా సరే, లేట్గా లేచినా సరే, ఒకసారి కొంచెం బద్ధకంగా ఉన్నా సరే, అంత దూరం ఏం వెళ్తాంలే ఈరోజు, రేపు వెళ్దాం అనుకుంటాం. అలా డైలీ రేపు అని చెప్పి అలా పూర్తిగా పెండింగ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా చాలా గ్యాప్ తర్వాత జిమ్ స్టార్ట్ చేస్తారో డెఫినెట్గా మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న జిమ్ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. నా జిమ్కి వెళ్ళడానికి నేను గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ తాగి నేను జిమ్ స్టార్ట్ చేస్తాను. జిమ్కి వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ జిమ్లో కలుస్తాను. ఫ్రెండ్స్, నేనైతే జిమ్కి వచ్చేసాను. ఇదే మా జిమ్, చూపిస్తాను. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో అందుకే ఇక్కడికి వచ్చాను. చాలా గ్యాప్ తర్వాత జిమ్కి వస్తే ముందుగా మనం లైట్గా చేయాలండి ఎక్సర్సైజులు. ఫస్ట్ డే కాబట్టి, చాలా గ్యాప్ తర్వాత వచ్చాం కాబట్టి లైట్గా ఫస్ట్ వార్మప్ చేసి తర్వాత కార్డియో మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలండి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయ్యాను కాబట్టి నేను కార్డియో మీద ఫోకస్ చేస్తానండి. కార్డియో అంటే ఏం లేదు, థ్రెడ్మిల్ చేయడము, సైక్లింగ్ చేయడము, లేదంటే క్రాస్ ట్రైనర్ చేయడం. ముందుగా దీని మీద ఫోకస్ చేసి కొంచెం బాడీ టోన్ అయిన తర్వాత మళ్ళీ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం వార్మప్ చేసి థ్రెడ్మిల్ చేస్తాను. కాసేపు ఒక 10 minutes అలా థ్రెడ్మిల్ చేసి తర్వాత ఇంకొక 10-15 minutes సైక్లింగ్ అనేది చేస్తాను. ఇంకోటి, థ్రెడ్మిల్ స్టార్ట్ చేసేప్పుడు కూడా ఫస్ట్ మనం స్లోగా స్టార్ట్ అవ్వాలండి. స్లోగా అంటే ఫస్ట్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వాకింగ్ 1 minute అలా వాకింగ్ చేసి తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా మనం స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలండి. పెంచుకుంటూ వెళ్ళి కొంచెం మనకి ఎంతవరకు అయితే రన్ చేయగలమో లేదంటే జాగింగ్ చేయగలమో అంతవరకు చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇంకా కొంచెం మనకి ఓకే, కంఫర్టబుల్ ఉంది, మనం రన్నింగ్ చేయగలము అన్నప్పుడు మాత్రం ఇంకొంచెం స్పీడ్ పెంచుకొని రన్నింగ్ చేయడం బెటర్ అండి.
ఆ రన్నింగ్ యాక్చువల్‌గా అయితే రన్నింగ్ ఎక్కువ చేస్తే కొంచెం రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. కొంచెం బాడీ కొంచెం బాగా హార్డ్‌గా టోన్ అవుతుంది. సో, మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది కొంచెం ఎక్కువగా వస్తాయి. సో, రన్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో, ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లోగా చేసుకున్నా పర్లేదు. నేనైతే ఫస్ట్ డే అయినా సరే ఇంతకుముందు ఆల్రెడీ చేసున్నాను కాబట్టి నేను కొంతసేపు రన్నింగ్ అనేది చేశాను. దీని తర్వాత నేను సైక్లింగ్ చేస్తాను. ఇది ఒక 10 మినిట్స్ చేసిన తర్వాత దీని తర్వాత సైక్లింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడే రన్నింగ్ అయిపోయిందండి. రన్నింగ్ అయిపోయిన తర్వాత థ్రెడ్‌మిల్ అయిపోయింది. ఒక 1 మినిట్ రెస్ట్ తీసుకొని ఇంకోటి గ్యాప్ ఇవ్వాలండి. కార్డియో ఎక్సర్సైజ్‌కి కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలండి. 2 మినిట్స్ అలా ఇచ్చినా పర్లేదు. గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ సైక్లింగ్ స్టార్ట్ చేశాను. సైక్లింగ్ గూడా ఒక 15 మినిట్స్ చేస్తాను నేను సైక్లింగు. ఇది కూడా సేమే అండి. ఫస్ట్ కొంచెం స్లో అండ్ ఫాస్ట్ అలా చేయొచ్చండి. ఈ స్టార్టింగ్ యాక్చువల్‌గా వెయిట్ లాస్‌కి కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కార్డియో థ్రెడ్‌మిల్ మీద రన్నింగ్ చేయడం, తర్వాత సైక్లింగ్ చేయడం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి చేస్తేనే బాగా వెయిట్ లాస్‌కి మీకు హెల్ప్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ అండి.